ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసున రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా, న్యాయపీఠము. ఏంటి చెప్పండి మన అంశం? న్యాయపీఠము. మన అంశం ఏంటి అందరూ చెప్పాలా? న్యాయపీఠము. న్యాయపీఠము అనే మాట మనం చూస్తున్నాం. లోకంలో చాలా విధాలైన న్యాయపీఠాలు ఉంటాయి కదా. కోర్టు, హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని, ఇంకా ఏదేదో అంటుంటారు. ఆ బెంచ్ ఈ బెంచ్ అని, స్టే అక్కడి నుంచి తెచ్చాం ఇక్కడి నుంచి తెచ్చాం అంటుంటారు. ఈ న్యాయపీఠం అనగానే నాకు గుర్తొచ్చిందంట, గతంలో ఎస్టీబీసీ కాలేజీ విషయంలో నాన్న ఎంతగా పోరాడాడో నాకు గుర్తొచ్చింది. ఎప్పుడు నాన్న ఒక మాట అనేవాడు అనమాట, దేవుడు న్యాయకర్త, మనకు న్యాయం చేకూరుస్తాడు. నిజంగా మా యొక్క ఆస్తులు ఎన్నో ఆ యొక్క ఎస్టీబీసీ కాలేజీ నిలవడానికి నాన్న మరి అమ్మి వేశారు. దేవుని కృప చొప్పున అమ్మి వేసినా పర్వాలేదు, కానీ దేవుడైతే న్యాయము చేకూర్చాడు. అంటే అన్యుల వశం కాకుండా, అన్యులు అంటే ఆ యొక్క నెల్లూరు వేరే వాళ్ళు వచ్చి దాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారు, కానీ దేవుని కృప చొప్పున మన కర్నూలు డిస్టిక్ వాళ్ళే దాన్ని, అదే న్యాయ యొక్క పోరాటం ఏంటంటే మా వాళ్ళే ఎస్టీబీసీ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండాలి, ఇక్కడ లెక్చరర్స్గా ఉండాలి అన్నది ఆయన యొక్క ఇదనమాట. అది నాన్నకున్న ఆలోచన మాకు కూడా అంతే. క్రైస్తవ బిడ్డలు క్రైస్తవ సంఘంలో దేవునికి మహిమకరంగా పరిచయం చేయాలి, అన్యులు ఏలకూడదు అన్నది. ఎక్కడైనా కూడా ప్రతి డినామినేషన్లో అదే ఉంటుంది. ఇప్పుడు సిఎస్ఐ చర్చ్ ఉంటుంది, సిఎస్ఐ చర్చికి మన పాస్టర్ అక్కడ పాస్టర్ ఉండమంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మీరు చెప్పండి, ఒప్పుకోరు కదా. అదే నేను చెప్పేది. న్యాయం అన్నది మనం చెప్తే దుష్ట శక్తులు కొన్ని ఏం చేస్తాయి, ఆలోచించావు, మూర్ఖంగా మాట్లాడుతుంటాయి. కారణం ఏంటంటే వాళ్ళ దుష్టులు ఉంటారు కాబట్టి దుష్ట ఆలోచన చొప్పునే వాళ్ళు నడుస్తారు. గతంలో కూడా సంఘంలో ఏదేదో సంఘంలో ప్రణాళికలు చేయాలనుకున్నారు. మేము ఒకటే అన్నాం, హైమావతికి వీళ్ళందరికీ బాగా తెలుసు, అహితోఫెల ఆలోచన దేవుడు చెడగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెడగొట్టాడు దేవుడు, అద్భుత కార్యం కూడా చేశాడు. అలాగా మీరు కూడా మీ కుటుంబంలో, మీ యొక్క సమాజంలో, సంఘాలలో, మీరున్నటువంటి ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో, పొలంలో, ఎక్కడైనా కూడా ఒక అన్యాయము జరుగుతుందంటే వెంటనే దేవునికి ప్రార్థన చేసి ఒక్క మాట మాత్రం అనండి, దేవ అహితోఫెల ఆలోచన సాధారణ కుయుక్తులు లయమవుగా అనండి. దేవుడు లయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు తనకు సమయం కొంచెమే అని వాడు ఉగ్రుడైపోయి తాగుబోతులు ఊగినట్టుగా ఊగుతుంటారు. కొంతమంది మెంటల్ వేసిన వాళ్ళు కూడా అట్లా వేస్తారు కదా, అది వాడి పని. కానీ దేవుడు న్యాయకర్తగా ఉంటాడు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గురించి మనం ఎంతగా ధ్యానం చేసుకుంటున్నాం. చాలా మంది దేవుని యొక్క విరోధులు అన్నమాట, దేవునికి విరోధమైన విధానంలో ఉన్నారు. మళ్ళా వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము భక్తి పరులం అనుకుంటున్నారు. దేవునికి విరోధంగా ఉన్నారు, ధర్మశాస్త్రం అంటారు, ధర్మశాస్త్రానికి విరోధంగా పౌలును జడ్జి చేసే హక్కు వాళ్ళ ఎవ్వరికి కూడా లేదు. పౌలు అంటాడు, నేను రోమియడను,
మీరైతే డబ్బులు తెచ్చుకొని రోమపరసత్వం తెచ్చుకుంటారు. మీరు అడ్డుగలుగా మధ్యన ఏదో నామకాస్త క్రైస్తవులను వచ్చింటారు. కానీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే బిడ్డలము అన్నట్టుగా పౌలు మాట్లాడతారు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు, వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మనము 22వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తున్నాము. ఎన్ని మార్లు పౌలును వాళ్ళు ఎన్ని హింసలకు గురి చేసినా కూడా దేవుడు అద్భుతంగా పౌలును కాపాడుతూనే వచ్చారు కదా. ఎన్ని నేరాలు ఇక్కడ కూడా న్యాయపీఠం ఎదుటికి తీసుకొచ్చారు, చెరసాల్లో వేశారు. ఆ సహస్రాధిపతే మారిపోయాడు కదా, శతాధిపతులే మా వాళ్ళే పౌలుకు పరిచయం చేసినారు. పైగా పౌలుని పిలిపించుకొని ఈ యొక్క ఫెలిక్స్ అయితే వాక్యం చెప్పమని అడుగుతాడు. ఏం చెప్తారు మీరు అంటే ఆయన అన్నాడు కదా, నేను నీతిని గురించి దేవుని యొక్క మరి ఆశ నిగ్రహం గురించి రాబో విమర్శ గురించి చెప్పేసరికి ఫెలిక్స్ భయపడిపోతాడు. పోయిన వారం మనం అది నేర్చుకున్నాం. అంటే ఏ ఫెలిక్స్ అయితే ఈ పౌలును ఇంకా ఏమో చేసేస్తాడులే, చెరసాల వేసేస్తాడులే అని అనుకున్నారు వాళ్ళు, అదే ఫెలిక్స్ భయపడి పౌలుకు ఏం చేయలేకపోయి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక న్యాయపీఠం చూడండి. ఎన్ని న్యాయపీఠాలైనా దేవుడు అన్ని ముళ్ళలన్నీ దాటుకొని వస్తే రోజు పువ్వు యొక్క విలువ. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2021లో ఈ ఫస్ట్ సెకండ్ వేవ్ లో దేవుడు కాపాడినాడు మనం రోజా పుష్పలాగా తన కంటి పాపలా. థర్డ్ వేవ్ లో కూడా మనల్ని మన పిల్లలు కాపాడతారు. అయితే మనము దేవునికి విధేయత కలిగి ఉండాలి. ఒకటి, మనం నిజంగా న్యాయమును ఆచరించే వారంగా ఉంటేనే, అన్యాయం చేసే వాళ్ళకు అన్యాయమే కదా, అక్రమకారులకు అక్రమమైన పద్ధతిలోనే దేవుడి బుద్ధి చెప్తాడు. దేవుడైతే ఊరుకోడు. ఇక్కడ అక్రమమైన విధానంలో అన్యాయంగా పౌలు పైన నేరారోపణ చేసి న్యాయపీఠానికి తీసుకుని వచ్చారు. న్యాయపీఠం అంటే న్యాయం జరగాలి, అంటే మంచి చేసిన వాళ్ళకు మంచి జరగాలి కదా. న్యాయంగా మాట్లాడే వాళ్ళ పక్షంగా మనం న్యాయం మాట్లాడాలి. కానీ మనల్ని ఏం చేస్తారు, న్యాయంగా మాట్లాడే మాటల పక్షంగా ఉండరు, అన్యాయంగా మాట్లాడే మాటల పక్షంగా అన్యాయంగా మాట్లాడతారు. అందుకనే వాళ్లకు ఉగ్రత వస్తుంది, వీళ్లకు ఉగ్రత వస్తుంది. ఎందుకంటే ఉగ్రత ఆల్రెడీ దేవుడు తీర్చేశాడు తీర్పులు. మనం ఎవరికైనా తీర్పు తీర్చడం అసలు దేవుడు చెప్పేశాడు, అక్రమం చేయవాలా నా దగ్గర నుంచి పొండి అన్నాడు. తర్వాత అక్రమస్తులను, అనీతి పనులను, విగ్రహారాధికులను, నరహంతకులను, వ్యభిచారులను వీళ్ళందరినీ కూడా నరక అగ్ని గంధకాలను తీర్చేశాడు. ఆల్రెడీ తీర్పులు వచ్చేసినాయి. మళ్ళా మనం ఏమి తీర్చాలి అవసరంలా. కాకపోతే హెచ్చరికలను అర్థం చేసుకోకుండా మనల్ని తీర్పు అంటున్నారు. తీర్పు ఏంటో తెలియదు, హెచ్చరిక అంటే ఏమో తెలియదు, కట్టడం అంటే ఏమో తెలియదు, నియమాలు అంటే ఏమో తెలియదు, మళ్ళీ బోధలు చేస్తున్నారు. అందుకే అనేకులు మీలో బోధకులుగా ఉండకూడే అన్నారు. ఎందుకంటే తప్పుడు బోధలు చేసి దేవుని ఉగ్రతకి ఎందుకు గురి అవుతారు అని అనేకులు అన్నాడు. ఎందుకు అనేకులు ఇప్పుడు బాగా మాకు వాక్యం వచ్చు అని బోధలు చేయడానికి వస్తున్నారు, కానీ అక్రమమైన బోధలు చేస్తున్నారు. దేవునికి విరోధమైన విధానంలో వీళ్ళు కూడా చాలా మంది బోధ చేసే వాళ్ళే ఈ యొక్క పౌలు పైన నేరారోపణ చేస్తే న్యాయపీఠం దగ్గర తెచ్చారు. అప్పుడు వాళ్ళు ఏ నేరం కూడా రుజువుపరచలేకపోయారంట. చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు అక్కడ. 8వ వచనం చదవండి. 7వ వచనం. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన అంట, కొంచెం కాదు ఏంటంట, భారమైన నేరములు ఒకటి కాదు రెండు కాదు, ఎంతంట అనేకములు మోపిని, కానీ వాటిని రుజువు చేయలేకపోయి. థాంక్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్రమంలో అవిధేయతలో ఉండే వాళ్ళు కూడా బోధలు చెప్పి మాది కరెక్ట్ అంటుంటారు. అప్పుడు మాది కరెక్ట్ అంటే వీధిలో వాళ్ళకి తెలుసు కదా ఎవరు కరెక్ట్ అనేది కదా, ఊర్లో వాళ్ళకి తెలుసు. ఫలానా చోట ఫలానా అక్రమం జరిగిందంటే అవును మేము కూడా చూసాము, ఫలాని వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారు, ఎవరితో గొడవ పడుతున్నారు, ఎంతమందితో గొడవ పడుతున్నారు, సాక్ష్యం చెప్తారా లేదా. చిన్నగా మేము ఉన్నప్పుడు అక్కడ చర్చ్ ముందే ఒక హత్య జరిగింది. హత్యను అందరు కళ్ళారా చూస్తున్నారు. కానీ అప్పట్లో చాలా ఈ యొక్క హరిజనులకు వాల్మీకి వాళ్ళకి ఎప్పుడు గొడవ జరిగేది. మీ పెద్దలను అడిగితే వాళ్ళు చెప్తారు.
అలాగా అందరు చూస్తున్నారు కానీ ఆ చంపే వ్యక్తిని చంపకుండా ఎవరు ఆపలేకపోయారు. చాలా ఆ పొడి చేసిన తర్వాత అప్పుడు నాన్న మామయ్య మా మామయ్య ఇద్దరు వచ్చి చూస్తున్నారు అనమాట. అప్పుడు ఎవరు కూడా అడ్డుకోలేకపోతున్నారు. ఎంతమంది వచ్చి సాక్ష్యం చెప్పండి అని పాపం ఆ చనిపోయిన వ్యక్తులు ఎంత ఏడుస్తున్నారు కానీ సాక్ష్యం చెప్పలేకున్నారు. అప్పుడు వెంటనే పోలీసులు వచ్చి నాన్నను మామయ్యని అడుగుతున్నా మీరు చూసారా పాస్టర్ అంటే అవును చూశాను. ఎవరికి చెప్పలేదు నాన్న. ఆ తర్వాతనే ఆగిపోయినాయి చెప్పాలనుకుంటే. నిర్భయంగా చెప్పాడు నాన్న, ఎవరికి చెప్పలేదు. నన్ను ఈ ఊళ్ళో ఉంచుతారో తీసేస్తారో దేనికి పెట్టలేదు. మామయ్య కూడా అవును చూశాను కానీ ఆ వ్యక్తిని మీరు గుర్తుపడతారా అన్నారు. మీరు తీసుకొస్తే గుర్తుపడతారా అన్నారు. అతను ఎక్కడో పరారైపోయినాడు. ఒకే ఫీచర్ చెప్పినారు పలాను ఇలాగ ఉంటారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఏమీ కాంప్రమైజ్ అన్నది మాకు తెలీదు. బట్ ధైర్యంగా మనం సత్యం చెప్పాలి. ధైర్యంగా సత్యం చెప్పగల వారంగా మనం ఉండాలి. సమాజంలో అలా లేరు. ఒకరిని ఒక వ్యక్తి వచ్చి ఆ గొడవ పడి వాళ్ళని కొట్టాలి అనుకుంటే అవును అన్యాయంగా ఆ వ్యక్తిని ఎందుకు కొట్టడానికి వెళ్తున్నారని అడ్డుకునే వాళ్ళు ఉన్నారు. సమాజంలో లేరు. కానీ దేవుడు వాళ్ళకి తగింది విధిస్తారు. అలాగని ఇక్కడ ఈ పౌలు పక్షంగా ఎవ్వరు కూడా పాపము పౌలు మంచి అతను ఏం చేస్తున్నాడు, అతను వాక్యం కదా చెప్పింది, అతను ఏం అన్యాయం చేయలేదే. అతను చెప్తున్నాడు ఆల్రెడీ అతను తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు. తప్పిదములు ఒప్పుకొని విడిచిపెడితే మనం అప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఈ పౌలు బాహటంగా అందరి ఎదుట సమాజ మందిరములలో, తర్వాత వీధులలో, న్యాయపీఠం దగ్గర, రాజుల దగ్గర, మరి తర్వాత ఎవరు అధికారులుగా అనుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర చెప్తున్నారు అవును నేను ఒకప్పుడు ఇలాగున్నా ఇప్పుడు మారాను. మరి మార్పు పొందాము, రక్షణ పొందాము, వాక్యం ఏం చెప్తున్నాము అనేవాళ్ళు కూడా ఇలాగ చర్చలో చెప్పాలి కదా. అవునా కదా? మీరు చెప్పండి చెప్పాలా? అవును మేము పలానా వాళ్ళను కొట్టడానికి పోయాం, గొడవ పడినాం, కానీ మాకు తప్పయింది అని సంఘంలో ఒప్పుకోవాలి, కుటుంబంతో కూడా ఒప్పుకోవాలి, దేవునితో ఒప్పుకోవాలి. 3 సార్లు వాక్యం ఉంది. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ మీద ఏదైనా నేరం ఉంటే నువ్వు న్యాయాధిపతికి, ఇక్కడ న్యాయపీఠం వచ్చింది కదా మనకు, న్యాయాధిపతికి అప్పగింపబడక ముందే దారిలోనే నువ్వు నీ సహోదరుతో ఏం చేయాలంట? సమాధానం పడాలి. ఉందా? సాయంకాలం సుమిత్ర చక్కగా చెప్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. న్యాయవాదితో అక్కడికి పోక ముందే అక్కడ ఎవరితో అయితే నువ్వు దౌర్జన్యం చేసావో, ఎవరినైతే బాధ పెట్టావో, ఎవరినైతే మరి బాధ గురి చేసావో వాళ్ళ దగ్గర ఏం చేయాలి? క్షమాపణ పొందుకొని దేవా నేను వాళ్ళతో సమాధాన పడినా, నాకు తప్పైంది ప్రభువా నన్ను క్షమించని దేవుని దగ్గర చెప్పి ఇన్ ద సేమ్ వే సంఘంలో చెప్పినప్పుడే నీ సాక్ష్యం. సంఘంలో అన్ని కట్టుబెట్టి నేను భక్తురాలని, నేను భక్తుడిని, నేను అది నేను ఇది ఆనందం, అది తప్పు. అది మార్పు లేని జీవితం. అంటే నీ అతిక్రమాలు నువ్వేం చేస్తున్నావు? దాచిపెట్టు. అతిక్రమం దాచిపెడితే వాడు వర్ధిల్లుతాడా? వర్ధిల్లాడు. మనం ఏం బోధ చేస్తున్నాం? ప్రేమ ఏం చేస్తాడంట? సమస్త పాపములను కప్పి పెడతాడా? ప్రేమ కప్పి పెడితే వర్ధిల్లుతావా నువ్వు? వాక్యం ఏమైంది చూడండి, కీర్తన 30 నిన్న ఎవరో ఒక బోధ చేస్తున్నారు అట్లాగే తప్పుడు బోధ. నాకు తెలియదు, మాకు ఇక్కడ కూడా ప్రార్థన ఉంటుంది కదా, ఎవరో వచ్చి నవ్వుకుంటూ వచ్చి చెప్తా ఉంటారు. నా పోనీలే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండింది మరి అని వాక్యం చూడండి చదువు. వ్యక్తిగతంగా ఇంట్లో కుటుంబం అంతా చేస్తే కుటుంబం అంతా కూడా ఎవరికి వారుగా తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. ఎంత బాగా చెప్తాను. అతిక్రమంలో నువ్వు ఎప్పుడన్నా ఒప్పుకున్నావా? సంఘంలో మరి ఎవరితో అయితే బాధ పెట్టావో వారి గురించి బాధ పెట్టని చెప్పావా? లేదే. మరి ఎట్లా క్షమాపణ దొరుకుతుంది? ఎట్లా వస్తుంది క్షమాపణ? ఇక్కడ పౌలు చెప్తున్నాడు నేను ఎవరిని బాధ పెట్టలేదు అంటున్నాడు కదా. నేను ఎవరిని ఏమి దుమ్ముకుంటలేదు, దేవుడి గురించి చెప్తున్నాను. నేను దేవుడి గురించి చెప్తే వీళ్ళు నా మీద నేరారోపణ చేస్తున్నారని యథార్థంగా చెప్తున్నారు. వాళ్ళేమో పౌలు చేయని నేరం వాళ్ళు చెప్తున్నారు. పౌలు తేలిగా అంటున్నాడు. ఇక్కడ కూడా అంటాడు తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం పెట్టుకొని వాళ్ళని ఎవరినో మనసు పెట్టుకొని వాక్యాలు చెప్తే చర్చలు కానీ సమాజంగా దేవుడుకుంటారా? ఖచ్చితంగా మళ్ళా తిరిగి షంటింగ్ ఇస్తాడు. ఊరుకోడు దేవుడు. వాక్యం చూపించే మాట్లాడతారు. ఎందుకంటే సైతాను వాక్యంతోనే కదా యేసుగారు శోధించింది. నువ్వు ఆ కొండ ఎక్కితే నీకు ఇది ఇంత ఇస్తా, నీకు అది చేస్తా, ఇది చేస్తా అంటే యేసుగారు ఏమన్నాడు? సాతానా గెట్ ద బిహైండ్ us రైట్ నౌ. సాతాన్ గెట్ ద బిహైండ్ us రైట్ నౌ అనగలిగిన వారంగా ఉండాలి. 2022లో సాతాన్ నోరు మూయించే వారుగా మనం ఉండాలి. సాతాన్
సాధారణ పోకుండా వాడు పోడు, వాడు గద్దిస్తేనే వాడు పోయేది. సంఘంలో అవినీతి అక్రమం జరుగుతున్నప్పుడు 10 మంది కలిసి గద్దిస్తే ఆ దుష్టుడు వెళ్ళిపోతాడు, సంఘం బాగుపడుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి వాడుగా ఉంటే వాడు ఇంకా వాడి క్రియలు అలా చేస్తారు. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఒకరి ఇంటికంటే గొడవ పడితే ఏమనుకోవచ్చు కదా, ఒక 4-5 ఇళ్ళ గొడవ పడినారంటే ఏమంటారు, ఎవరి పైన చేస్తారు, ఎవరు తప్పంటారు కదా. ఏదో పొరపాటున ఒక్కరితో అంటే ఏమలో వాళ్ళు తప్పేది లేదా. అలా అలాగా అనేక మందితో పడుతూ ఉంటే అప్పుడు ఏమంటారు, దేవుడు చెప్తారు నీ పాపములన్నీ ఎదురుపెట్టి మాట్లాడతారు. మరి అవన్నీ ఒప్పుకున్నావా అంటాడు. ఒప్పుకున్న తర్వాత అంటే మనసు మారాలంట. ఏమని మారాలా అంటే ఎవరిని కొట్టనోళ్ళే కొట్టాలా కదా, ఎవరిని తిట్టనోళ్ళే తిట్టాలా, ఎవరితో గొడవలు పడి ఆ వాక్యం చెప్పే వాళ్ళ మాటలు విని మనం కూడా పడాలా. ఇదేనా నార్మల్స్ అంటే దేవుడు అడుగుతాడు. చూడండి ఇక్కడ అతిక్రమం దాచిపెట్టేవాడు వాటిని ఒప్పుకోవాలి, మళ్ళీ ఏం చేయాలంట విడిచిపెట్టాలి. మనం ఒకరితో గొడవ ఉన్నావు, క్షమాపణ కోరుకున్నావు, సరే, మరి ఇంకొకరితో సమాధానం ఉన్నా మళ్ళీ ఇంకొకరితో గొడవ, మళ్ళీ ఇంకొకరితో గొడవ, కంటిన్యూగా చచ్చే వరకు ఇదేనా? అది మారుమంస, అది రక్షణనా, అది రక్షణానందమా? ఎంత బాగా చెప్పారు ఇక్కడ. పౌలు ఎవరి దగ్గరికి వెళ్ళదు. వీళ్ళు ఎన్నిసార్లు, ఒకసారి వీళ్ళు పౌలు మీద నేరారోపణ ఎన్నిసార్లు కదా మనం చూస్తే పౌలు రక్షణ పొందినప్పటి నుంచి అంటే 10వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈ యొక్క 22 దీంట్లో ఎక్కువ ముమ్మరం అయిపోయింది. అప్పుడు కొంచెం గదిస్తున్నారు. పౌలు కూడా అంటే ఇంకో చోటికి పోతున్నాడు, వస్తున్నాడు, మళ్ళీ అంటాడు నన్ను పొమ్మడానికి మీరెవరు, ఇక్కడనే ఉంటాను 4 రోజులు, ఏం చేస్తావు పో. యేసు ప్రభు కూడా అదే అన్నారు. యేసు ప్రభు కూడా ఆ నక్కతో చెప్పండి నేను ఇక్కడ ఇంకా 2-3 రోజులు ఉంటా, పోయి ఆ నక్కతో చెప్పండి. ఏ రోజు అంటాడు అనమాట, పొమ్మనండి. యేసు ప్రభు ఏమంతా రాజు నేనే అని, మళ్ళీ తర్వాత నేను అది కడతా ఇది కడతా అన్నాడు. పొమ్మనండి అంటే నేను పోను, పో ఆ నక్కతో చెప్పండి, గుంట నక్కతో చెప్పండి ఇక్కడే ఉంటాను. ఏ గుంట నక్క అయితే నన్ను పొమ్మన్నాడో ఆ గుంట నక్కనే పోతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే అతనే పోయాడు. తర్వాత దేవుడు మనకు తెలుసు, పిలాతు ఆ యొక్క మరి జడ్జిమెంట్ ముందు యేసు ప్రభు నిలబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలు నీతి న్యాయంగా ఉన్నప్పుడు ఆ నీతి న్యాయమే మనల్ని విడిపిస్తుంది, మనము రుజుపరుస్తుంది. మిగతా వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళని సమాజమే రుజుపరుస్తుంది. ఆ యొక్క మరి ఆ ప్రాంతంలో ఉన్న వీధుల్లో ఉన్న వాళ్ళే రుజుపరుస్తారు, వాళ్ళ బంధువులే రుజుపరుస్తారు, ఆ యొక్క ఊరు వాళ్ళే రుజుపరుస్తారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు. ఆ బంధువులు ఆ ఊరే కాదు వేరే వాళ్ళు కూడా స్ప్రెడ్ అయిపోయింది కదా, వేరే ఊళ్ళో కూడా వాళ్ళు కూడా చెప్తారు అవును వాళ్ళ భయంకరం డేంజర్ అని చెప్తారు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా రుజువు చేయలేకపోయేది. హల్లెలూయా హల్లెలూయా. నీ పైన నీ ఇంటి పైన ఎవరైనా నేరాలు ఎవరు రుజువు పరచలేదు, దేవుడు చేస్తాడు అలా. తర్వాత ఒకటి న్యాయపీఠము, రెండవది రుజువుపరచలేకపోయారు. తర్వాత మూడవది చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 9వ వచనం, అయితే ఫేస్తు యూదుల చేత మంచి వాడని అనిపించుకొనవలనని వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శింపబడుట నీకు ఇష్టమా అని పౌలును అడిగింది. మంచి వాడనని అనిపించుకో. ఒక అధికారి ఏం చేయాలి అంటే న్యాయమును విచారించి మాట్లాడాలి. ఇక్కడ ఈయనేం చేస్తున్నాడంట, యూదుల చేత మంచి వాడని అనిపించుకొని, అంటే పౌలు చెప్పేది న్యాయమని తెలిసి కూడా, పౌలు చెప్పేది న్యాయమని తెలిసి పౌలు యొక్క మాటలన్నీ విన్నాడు. పౌలు దేవుని యందు భయభక్తి కలవాడని తెలుసు. ఇక్కడ పైననే నీతిని గురించి మనకు తెలుసు, చూసుకున్నాం కదా, ఆశ నిగ్రహం గురించి, రాబోహు విమర్శ గురించి 3 విషయాలు అక్కడ ఆయన తెలియచేశాడు. అక్కడ తెలియచేసిన విషయం అంతా తెలిసి కూడా ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈ యొక్క ఫెలిక్స్ ఫేస్తు దగ్గర పంపించాడు. ఈ ఫేస్తు ఇవి తెలిసి కూడా మంచి వాడని అనిపించుకోవాలి. ఫెలిక్స్ పంచుకోవాలని నాకెందుకులే. మనల్ని కూడా అంతే, మనల్ని కూడా కాపరులు, సంఘ పెద్దలు, నాయకులైన వాళ్ళు మంచిని విచారించడం లేదు. యథార్థంగా ఇలాగా చేశారు, వీళ్ళని ఎందుకు మళ్ళీ సంఘంలో వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు కొంతమంది వచ్చారు, ఆ రోజే మేము చేయవలసింది అది మేము చేసిన పొరపాటుని చెప్పారు పాపం. ఈరోజు నేను అన్నా ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం ఎందులో చాలు కానీ అన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. అది ఆ రోజే దేవుని మందిరంలో చర్చ జరిగితే ఎంత బాగుండేది.
అయినా పర్వాలేదు, కానీ ఇంకా పాపం పండాలి కదా. పాపం పండే వరకు సాతాను కుయుక్తులు ఆగలాగానే ఉంటాయి. చూడండి ప్రకటన 20 అధ్యాయము మనకి సమయం ఇస్తా ఉంటారు దేవుడు. 20వ అధ్యాయం 1-2 వచ్చిన. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు బంధించి తర్వాత కొంచెము వాడు కొంచెం కాలం, కొంచెమే. సాతానుకు దేవుడు సమీపించేది ఎంత? కొంచెమే. ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఈరోజు ఈ రాత్రి కాల సమయమందు మీ యొక్క ఆ గోడ పైన రాసుకోండి. సాతానుకు కొంచెమే. భక్తిహీనులు కొంచెం కాలమే చిగురుస్తారు. భక్తిహీనుల ఆలోచనలు కొంతకాలమే. ఎందుకు? అవి మనల్ని టెస్ట్ చేయడానికి. యోబును కూడా ఎన్ని మాట్లాడినారు కదా టెస్ట్ చేయడానికి, కానీ యోబు ఎక్కడ తన నీతిని వదిలిపెట్టాలి. మనం టెస్ట్ అంటే ఇలాగ చెప్తే వీళ్ళు వీళ్ళ యొక్క రియాక్షన్ ఎలాగ ఉంటుందని మనం పరిశీలించడానికి కొన్నిసార్లు దేవుడు ఇలాంటి తొత్తులను పంపిస్తున్నారు, రౌడీలను పంపిస్తున్నారు, ఇలాంటి అన్యాయస్తులను, అక్రమకారులను, దౌర్జన్యం చేసేవాడిని పంపిస్తాడు మన యొక్క టెస్టింగ్ కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అద్భుతకాలం కొంతకాలమే ఇచ్చిపెట్టా. ఆ కొంతకాలం వాడు ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధ శిబిరాలను తాపుతారు. అనేక మంది పరిశుద్ధుల రక్తాన్ని ఓడ్చేలా చేస్తాడు వాడి పని. ఎందుకంటే కాలం అయిపోతుంది కదా. అందుకే ఇప్పుడు కాలం అయిపోతుందని అమెరికాలో కూడా నేను అందుకే అనేక సంఘాల్లో, ఇది ఒక్క సంఘమే కాదు, చాలా సంఘాల్లో గుంట నక్కలు వెళ్తున్నాయి. చాలా సంఘాల్లో అపవాది పనిచేస్తుంది. చాలా సంఘాల్లో అపవాది కృష్ణ వేసుకుంది. మరి అమెరికాలో అంత మంచి ఇది దేవునికి ఇష్టమైన ఆ ప్రాంతంలో మృగాన్ని ఆల్రెడీ నిలబెట్టేశారు. మీకంతా యూట్యూబ్లో చూస్తున్నారు. చూసారు ఎవరైనా? చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. లేదా చందేసిన అనుకుంటా నిలబెట్టారు, యూట్యూబ్లో ఉంది. ఒక విధమైన ఆ మృగం ఏదంటే అది స్త్రీ లాగా ఉంటుంది, 2 రెక్కలు ఉంటాయి, అంత క్రూర మృగం మరి ఉంది కదా. వెరీ గుడ్. హైమాజ్ చూస్తుంది, మీరు కూడా చూడండి, ఉంది. ఆల్రెడీ అమెరికాలో నిలబెట్టారు. అంటే దాని అర్థం ఏంది? రాకడ సమీపంగా ఉండేది. దాని యొక్క సమయం కొంచెమేనే అది ఊగిపోతున్నాడు. తాగుబోతుల కంటే ఎక్కువగా ఊగిపోతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో లేఖనాన్ని నెరవేర్చబడుతున్నాను. నేను అందుకే అంట, ఎవరైనా ఏమంటే ఇది లేఖనం నెరవేర్చబడుతుంది. మన యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి కూడా దేవుడు కొందరిని అలాగా పంపించేస్తాడనమాట మన పైకి, ఏదేదో చేయడానికి, ఏదేదో మాట్లాడడానికి. బట్ నాకు తెలుసు కాబట్టి నేను దేనికి కూడా చెందాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా దుష్ట శక్తులు భయపడితే 27 సంవత్సరాలు ఈ భయంకరమైన గూడులు అంటే ఎంత భయంకరం అందరికీ తెలుసు, అందరూ తెలుసు. ఎలాగ విక్టోరియా కూడా అంటుంటుంది, అవునా అంటే వేరే ఊళ్ళో లేదు, ఎందుకంటే ఈ ఊళ్ళోనే ఇట్లా తన కాదు ఇంకా 3-4 నాతో ఈ మాట మాట్లాడాలి. బాధాకరమైన విషయం. వేరే ప్రాంతాలు లేదు, ఎందుకు ఇక్కడ అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. మరి మన వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేసుకోలేకపోతున్నారో అర్థం కావాలి. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. వేరే ఊళ్ళలో లేనటువంటిది ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ అతను మంచివాడని అనిపించుకోవడానికి ఏం చెప్పాలి, చాలా మంది అంతే మంచిగా అనిపించుకోవాలని ఎవరికి వాడు పట్టునట్టు ఉన్నాడు. కానీ దేవుడు మన పక్షంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం, నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనాను చేసిన మరణమునకు వెనుక తీయను. ఎందుకు చెప్తున్నా? ఏమైనా నేను మాట్లాడే మాటలో తప్పు ఉందా? ఉన్నమాట మాట్లాడినాను, మీ బ్రతుకులు సరిదిద్దుకోండి అంటున్నా. అది తప్ప ఒకప్పుడు నేను కూడా ఈ మార్గంలోనే ఉన్నాను, ఇప్పుడు నాకు తెలుసుకున్నానని పౌలు అంటున్నాడు. ఒకప్పుడు ఈ యూదులు కాకయే యూదులు అనే పడేవాళ్ళు. వీళ్ళు నిజంగా యూదులు కాదు, వీళ్ళు నిజంగా రోమీలు కాదు. రోమా పౌరసత్వాన్ని డబ్బు పెట్టి కొన్నారు. అక్రమంగా దేవుని యొక్క మందిరాల్లోకి, సంఘంలోకి ప్రవేశించేవాడు. బేసిస్తుంది ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేనేమైనా న్యాయం మాట్లాడుతున్నా కదా వాక్యానుసారంగా. మీరు ఇలాగా ఉంటే దేవుని ఉగ్రత వస్తుంది అంటే ఏమంటున్నారు మీరు? శపిస్తుంది అంటున్నారు. దేవుని ఉగ్రత ఆల్రెడీ దేవుడే శాపాలు ఇచ్చేశాడు. శాపం ఎవరి దగ్గర నుంచి రాదు. ఎవడు శాపం ఇచ్చింది చెప్పండి? ఆదికాండంలో దేవుడే.
ఆశీర్వాదం శాపం మీ ముందు పెట్టాను అంటున్నాడు దేవుడు. చెప్తున్నాడు చాయిస్ ఇవ్వద్దు. ఇదిగో ఇది మంచి చెడ్డను తెలియనిచ్చేది, ఇదేమో నీ యొక్క మరణము తీసుకొచ్చేది. నీకే నీ ఇష్టం. కానీ సాతానుడు ఎంత యుక్తిగా స్త్రీని బలహీనమైనమని, ఇప్పుడు కూడా అంతే, స్త్రీలు బలహీనతని వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అని వాళ్ళని బయటికి పోతుంటారు. బలాలు బలాఢ్యుల దగ్గర చూసుకోండి, చేతగాని సైతాన్ పని అంతే. సైతాన్ ఎప్పుడు కూడా వీక్ పాయింట్ చూసుకుంటుంటాడు. కానీ దేవుడు ఆ స్త్రీకే ఏమన్నాడు, అది నీకు చూడని తండ్రి అయిన దేవా, మరి నువ్వు ఆడ పెట్టకపోతే బాగుండే కదా, నువ్వు పెట్టావు కాబట్టి నేను తిన్నాను, ఏం చేయాలని ఏడుస్తున్నాడు అంతే. అప్పుడన్నా ఏం పర్వాలేదులే, అది ఏం చేస్తుంది, నేను మెడమకే కదా కొట్టింది, నువ్వు దాన్ని తల చిన్న కొట్టేశాను, చిన్న కొడతాను దానిగా కొట్టేసింది. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మెడమకే కదా కొంచెమే గాయం, కానీ నేను నా ప్రియ కుమారుని పంపిస్తాను, ఏం దిగులు చేయదు. ఏ స్త్రీ ద్వారా ఏ స్త్రీనైతే బాధ పెట్టిందో అదే స్త్రీ ద్వారా నేను విజయకరమైన విజయోత్సవంతో మరణము జయించి తిరిగి లేచిన నా ప్రియమైన కుమారుని పంపిస్తా. ఆ ప్రియమైన కుమారుని రక్తంలో మీరు సాతాను తల చిదగొట్టేస్తారు. అందుకే నాకు విరోధంగా నింపబడ్డ ఆయుధము. తర్వాత యెషయా 54 చివరిలో నీ మీద దోషారోపణ చేయ వారికి నీవు నేరస్థాపన చేస్తావు. నేరస్థాపన అంటే తీర్పు తీస్తావు. దేవుడే చెప్తున్నాడు అక్కడ. మాకు తీర్పు తీర్చేది ఎవరు అంటే దేవుడు అన్నా, నేను చెప్తాను తీర్పు తీర్చాడు అంటున్నాడు. విరోధంగా నింపబడ్డ ఆయుధం వర్ధిల్లు. నీ మీద దోషారోపణ చేయి ప్రతి వారికి నువ్వు నేరస్థాపన చేస్తావు. దెబోరా తీర్పు తీర్చింది కదా. మన కూడా సగం సగం అక్కడ మనుష్యుడు అంటే ఎవరు, ఆత్మ లేనివారు. అలాగనే యెషయా 4వ అధ్యాయాన్ని చూస్తే తీర్పు తీర్చు ఆత్మ వలన అని రాయబడింది. అంటే ఆత్మ సంబంధులు న్యాయము అన్యాయము చెప్తారు, ఉగ్రత గురించి చెప్తారు, తీర్పు గురించి చెప్తారు. ఇది అక్కడ ఆత్మ గలవాడు. ఆత్మ తీర్పు తీర్చు ఆత్మ వలన ఉందా మీరే. హల్లెలూయా హల్లెలూయా చదవండి, అందరూ చదవండి గట్టిగా, అందరూ తీర్పు తీర్చు ఆత్మ వలన. తీర్పు తీర్చేది పరిశుద్ధాత్మ, దహించు ఆత్మ వలన. సియోను కుమార్తెకున్న కల్మషాన్ని, నడినెత్తున్న కల్మషాన్ని దేవుడు తీసేస్తాడు. ఎప్పుడు పశ్చాత్తాపడితే సంఘానికి దేవుడు తీర్పు తీస్తాడు, వ్యక్తులకు తీర్పు తీస్తాడు, కుటుంబానికి తీర్పు తీస్తాడు, దేశానికి తీర్పు తీస్తాడు. యెషయాలంతా కూడా దమస్కును గురించిన దేవత ఎన్నో ఉన్నాయి కదా, తీర్పులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు దైవ పిల్లలకు తెలియచేయడం ద్వారా. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ఇర్మియాకు వీళ్ళంతా మనుషుల దేవదూతలా? మీరే చెప్పాలి, మనుషులేనా? మరి మనలో ఏం చేస్తున్నారు, తీర్పు తెచ్చి మనుషులా నువ్వెవరు సరే. అక్కడ ఎందుకు మాట్లాడినాడు, లోకానుసారమైన మనుషులు అని అన్నాడు. అందుకనే దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడేవాడిని సేవ అన్నాడు. అంటే నాయకులకు ఆధారపడుతున్నాడు, రాజకీయ నాయకులు వాళ్ళు లోక సంబంధమైన మనుషులు. వాళ్లకు వాళ్ళ యొక్క రక్త మాంసాలు, వాళ్ళ యొక్క గుర్రాలను చూసి నువ్వు వీళ్ళు ఉన్నారులే, ఏం పర్వాలేదులే అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఆత్మ మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శుద్ధాత్మ మన పక్షంగా వ్యాఖ్యం ఆడతాడు. అందుకనే దెబోరా ఆత్మ ద్వారా తీర్పు తెచ్చింది. యెషయా మరి ఆత్మ ద్వారా ఆ దమస్కుకు ఎన్నో దేశాలకు తీర్పు తీస్తున్నాడు. ఎన్నో దేశాలకు ఇదిగో ఉగ్రత, ఇది వస్తుంది ఇది వస్తుంది. ఇర్మియా ఎవరు విన్నా వినకపోయినా, యెహెజ్కేలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడండి, వాళ్ళంతా మనుషులే. కానీ దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాళ్ళు మాత్రమే తీర్పు తీర్చారు, అన్యులు కాదు, అన్యులు కాదు. అందుకని ఇక్కడ దేవుడు న్యాయాధిపతి కాబట్టి నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. నేను వెనుక తీయను మరణానికి. ఎందుకు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నన్ను చంపుతారా, చంపేసేయండి, ఏం పర్వాలా. ఎంత భయస్తున్నాడు. తర్వాత చూడండి, వేదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సాతాను ఏమేమి అది చేస్తా ఇది చేస్తాని గొప్ప గొప్పలు పలుకుతుంటాడు. ఎవరి తరం కాదు, ఏం చేసుకోలేదు. ఎంత భయస్తున్నాడు చూడండి. కైసరు గెలిచనే చెప్పుకుంటున్నా నేను. అప్పుడు
కైసరునిద్దకే పోవు అని కైసరునిద్దకే పోవు అంటున్నాడు. అవును, నిజంగా. ఎందుకంటే ఇక్కడ నేరారోపణ చేయడానికి వీళ్ళకి ఏమి దొరకల. వాళ్ళంతా సభ్యులైపోతున్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అహీతోపెలు కూడా ఏమేమో తప్పుడు ఆలోచన ఇచ్చినారు. తన ఆలోచన నెరవేరలేదని పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు ఇస్కరియోతు యూదా. అందుకని ఇస్కరియోతు యూదా కొంతమంది ఆ దేవుడే క్షమించినాడు మళ్ళెవరో అంటారు. ఇక్కడ యూదా పాపం క్షమించబడిందా? మీరు ఇర్మియా 17వ అధ్యాయం 2వ వచనం కంటచ్ చేయండి. యూదా పాపము క్షమించబడిందా? లూసిఫర్ పాపము క్షమించబడలేదు. అహీతోపెలు పాపము క్షమించబడలా. కింగ్ సౌలు యొక్క పాపము క్షమించబడలేదు. ఇంకా ఇలాగా అమ్నోను, అబ్షాలోము అక్రమంగా అవినీతిగా యెజెబెలు పాపం క్షమించబడలేదు. అతల్య పాపం క్షమించబడలేదు. కారణం వాళ్ళు తప్పు అని ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. అదే తప్పని ఒప్పుకుంటే కదా, తప్పని ఒప్పుకుంటే క్షమిస్తాడు దేవుడు. ఇస్కరియోతు యూదా తప్పని ఒప్పుకోలేదు కదా. అయితే అందుకని ఆయన పాపం ఏమంట? ఇనుప గండం. చదవండమ్మా 17. యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడినది. ఇది ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. ఈస్టర్ సందర్భంలో అంతా కూడా 40 days లో చాలా సార్లు ఈ విషయంలో ధ్యానం చేసుకున్నాం. యూదా పాపము తుడిపి పెట్టబడకుండా ఇనుప గంటముతో వ్రాయబడినది, అది వజ్రపు మొనతో లిఖింపబడినది. అంటే ఇవి ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటాయి. ఈ పాపం ఇలా పాపం చేసిన వారి గురించి ఎవరు ప్రార్థన చేయరు. యేసు ప్రభుల వారు కూడా యోహాను సువార్తలో వాడు లోకాధికారి, వాడితో నాకు పని లేదు. కానీ ఒకప్పుడు ఇతను కూడా వాక్యం చెప్పిన వాడే కదా, ఒకప్పుడు ఇతను కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే. కానీ ఇప్పుడు సాతాను వాళ్ళలో ప్రవేశించింది. అందుకే యోహాను 13లో సాతాను వాళ్ళలో ప్రవేశించగా తనకు ఎవరైతే మేలు చేశారో, తనను దొంగగా ఉన్న జీవితాన్ని మార్చిన యేసు ప్రభునే అమ్మాలనుకున్నాడు. మనం ఆత్మీయంగా నడిపించిన వాళ్ళే మన మీద ఇలాగ పెత్తనాలు చేసుకుంటారు. దేవుడు ఊరుకోడు. ఆత్మీయంగా నడిపించిన వాళ్ళు ఒకప్పుడు అక్రమంలో, అవినీతిలో, విగ్రహారాధనలో, మూఢనమ్మకాల్లో, చేతిబడిలో జీవించే వాళ్ళు ఇది మీకు మంచిది కాదని చెప్పి ఆత్మీయంగా మనం నడిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? బోధకుడు కంటే శిష్యుడు అధికుడు కాదు. కొంత నేర్చుకొని మేమే బోధకుల కంటే మేమే పెద్ద పాస్తలు అన్నట్టుకున్నాం. దేవుడు ఊరుకోడు. ఇక్కడ ఎంతో బాగా చెప్తున్నాడు. ఈ ఇస్కరియోతు యూదా తనకు తానుగా సొంత ఆలోచనలో యేసు ప్రభుని అమ్మాలనుకున్నాడు. అందుకనే తనకు బోధ చేసిన యేసయ్యను, తనను మంచి మార్గంలో నడిపించిన యేసయ్యను, తన గురువైన యేసయ్యను, తనకు మేలు చేసిన యేసయ్యను, దొంగ అనే ముద్ర తనకు తీసేసిన యేసయ్యను అప్పగించాలనుకున్నాడు. కాబట్టి ఆ పాపము ఇనుప గంటంతో వ్రాయబడి వజ్రపు మొనతో ఉంది. అందుకే యేసు ప్రభు కూడా ఆయన గురించి ప్రార్థన చేయలేదు. పేతురు గురించి చేశాడు. పేతురు అంటాడు, పేతురు నీకోసం నేను ప్రార్థన చేశానయ్యా, సాతాను జల్లలాగా జల్లించాలనుకుంది, కానీ నీ విశ్వాసము తొలగిపోకుండా నేను ప్రార్థన చేస్తాను అంటాడు. మరి ఎందుకు? పేతురు ఒప్పుకున్నాను. చచ్చిపోయే వరకు అదేమని పౌరు కూడా అంతే. ఎన్నోసార్లు నేను ఈ యొక్క క్రైస్తవుని హింసించాను, ఎన్ని మార్లు చెప్పాను, ఒకసారి కాదు చాలా చెప్పాను. అలాగే మనం చూస్తే ఒకటే చెప్పిందే చెప్తుంటారు, మాటి మాటికి అని కూడా ఏదో విన్నాడు. ఏదో సామెతల్లో మాటి మాటికి అంటే మాటి మాటికి ఇస్కరియోతు యూదా ఎక్కడెక్కడ రాసినారు చెప్పండి? ఇక్కడ రాసినాడా? యోహాను సువార్తలో రాసినాడా ఇస్కరియోతు యూదా గురించి? తర్వాత ఇర్మియాలో రాసినాడు కదా, 17 ఇప్పుడు చదివినారు. తర్వాత యూదాలో రాసినాడు. తర్వాత ఇస్కరియోతు యూదా లాంటి వాడుగా మీరు ఉండొద్దు అని. అలాగనే బిలాము గురించి సంఖ్యాకాండంలో ఉంది, ఆడ ఎత్తినాడా? మళ్ళీ యూదా పత్రికలో ఎత్తినాడా బిలాము గురించి? మళ్ళీ ప్రకటన గ్రంథంలో కూడా ఎత్తినాడా? ఉంది. మరి మాటి మాటికి ఎందుకు ఎత్తినాడు? ఎందుకు ఎత్తినాడు అంటే ఇన్నిసార్లు వింటే వీళ్ళు బ్రతుకులు మారుతాయేమో అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం తెలియక ప్రేమను వృద్ధిపరచడము అంటే తప్పిదాలు దాచిపెట్టడం కాదు. తప్పిదాలు తెలియజేసి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం దేవుని బిడ్డల యొక్క లక్షణం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అనేక మార్లు ఇవి మనకు దృష్టాంతములుగా ఆయన రాయబడింది వాక్యం. అంటే ఇలాగ వినన్నా వీళ్ళందరికీ ఇలాగ వచ్చింది కదా అని మనం మారుతామేమో అని దేవుడు చూస్తున్నాడు అలా. ఇప్పుడు మన పిల్లలు 2-3 సార్లు చెప్తాం వినాలి, అప్పుడు ఏం చేస్తాం? ఎన్నిసార్లు చెప్తాం కదా, వినే వరకు చెప్తాం. అలాగే ఒక టీచర్ వాళ్ళు పదే తప్పు చేస్తుంటే ఏం చేస్తారు?
10 సార్లు వాడు కొడతారా లేదా? నీతి మంతుల గద్దింపు నాకు ఆశీర్వాదం అంటాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అని తప్పు చేసి అతిక్రమం చేసి మారు మనసు పొందకుండా, క్షమాపణ పొందకుండా, తప్పులు చేసి మేమే నీతి మంతులము అని అనుకుంటే అందుకనే అలాగే స్థితి. ఇంకా తప్పులు, ఇంకా పాపం వెంట పాపం వెంటాడుతుంది. పాపం చేయడానికి సాధనను ప్రేరేపింపచేస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయమందు యూదాలాగా ఉండొద్దు, బిలాములాగా ఉండొద్దు, అహీతోపెలాగా వద్దు. మనం అమ్నోనులాగా వాయువస్థ లేకుండా దేవునికి విరోధంగా పాపం చేస్తాడు. వాళ్ళందరి పాపాలు తుడిచిపెట్టబడ్డాయి. ఈ 2022లో దేవుడు న్యాయకర్త అనే దేవుడు. మనం న్యాయపీఠం ముందు నిలబడతాం. మనం నిర్దోషులంగా, నిష్కలంకంగా ఆయన నిలబెడతాం. ఈ లోకమంతా మన దోషులన్నా ఇక్కడ పౌలు అందరూ వచ్చారు, కానీ పౌలు మీద ఏ నేరము రుజుపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మిగతాది తర్వాత మనం చదువుకుందాం. అగ్రిప్ప దగ్గర ఉంటుంది. దేవుడు ఈ లేఖను బాగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, మూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతివాద్యములతో, తంతివాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగనూది, పిల్లన గ్రోవుల చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని. శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి లెక్కలేని గుడ్లకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నప్పుడు
మీరు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవేశం. అవును ప్రవేశి మొదటి శుక్రవారం దినములు తండ్రి మీరు సన్నిధిని గడపడానికి ఇచ్చిన విషయం వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానికి స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రవేశం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క తండ్రి టీచర్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రవేశ టీచర్ అందరినీ మీరు కాచి కాబడమని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రవేశం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిగా మీరు పేరు పెరవలసిన దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రం సందేశం ఇందులో సుభాషణ అంటే మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. దేవాలయ విక్టోరియా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకే స్తోత్రం, దేవ స్తోత్రం, దేవ స్తోత్రం, దేవాలయ సుమిత్రక్కని జ్ఞాపకం చేసుకుని దేవాలయ శారానక్కని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. విద్యాలయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని చిన్న పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. ప్రసన్నాన్ని ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రం, సుమలతని జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మించిన వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రం. కరోనాలో ప్రవేశ ఈ మూడవ దాంట్లో నుంచి కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాను ప్రభావం. ఆదివారం జరిగినటువంటి తండ్రి గొడవల తండ్రి మీరు న్యాయం ఎటువైపు ఉంటే మీరు అక్కడే ఉండమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం 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 దేవా మీరు న్యాయమైన దేవుడు తండ్రి. మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రవేశం. మా సంఘంలో మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం 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 ప్రవేశ. అవును ప్రభా వ్యాపార సంఘంగా ఉండకున్నటువంటి కృపను దయచేయండి. మీకే స్తోత్రం దేవాస. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. అవును ప్రభా ఏసయ్య ఆలయంలో పాడు చేసే వారిని మీరు పాడు చేస్తారని సెలవు చేస్తాను. మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్న ప్రభా. ముఖ్యంగా మా సంఘంలో ప్రవేశ సంఘ పెద్దలను తండ్రి ఏసే ప్రభా సెక్రటరీ తండ్రి ఏసే ఖజానాదారుని మేము ఎన్నుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రవేశ. అవును ప్రభా పెద్దలని మేము ఎన్నుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ అందు భయభక్తులు కలిగి ఉంటాయి నమ్మకం ఉన్న వారిని మేము ఎన్నుకోవడానికి సహాయం చేయండి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం ప్రవేశ. అవును ప్రభా పెద్దల్ని మేము ఎన్నుకోవడానికి కృపను చూపించండి దేవాస. అవును ప్రభా ఏసే యవనులను ఎన్నుకుంటే ప్రభా ఏసే పెద్దవారిని తండ్రి ఏసే వారిని వాడుకోవడం కుదరదు ప్రభా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం దేవాస. ముఖ్యంగా పెద్దవాళ్ళు వాడబడడానికి సహాయం చేయండి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా ఏసే ప్రభా. ఈ శుక్రవారం దినమంతట్లో మీరు తోడున్నారు ఏసే. అవును ప్రభా నైట్ జరిగే తండ్రి ప్రార్థనలో కూడా మీరు తోడు నీడుగా ఉండమని ప్రవేశ. శిరీషక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ప్రవేశ. పరిపూర్ణమైన స్వస్థమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ప్రవేశ. మా సహవాసంలో ఉన్నటువంటి ప్రార్థన రిక్వెస్ట్లన్నీ మీ సన్నిధితో మమ్మల్ని మానవ చేతులకి సమర్పిస్తాం. నజరేయుడైన యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. నాడుగులు తడబడకుండా నడిపించు యేసయ్యా. నాడుగులు తడబడకుండా యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. విరిగాను నేను
బాటలో నడిపించెను. లేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. యేసులేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా నడిపించు. యేసయ్యా, నా అడుగులు తడబడకుండా